2027లో నారా లోకేష్ సీఎం అవుతారు అంటూ కూడా ప్రచారం భారీగా జరుగుతుంది. ఇక చంద్రబాబు నాయుడు దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా వార్తలైతే వినిపిస్తున్నాయి. అసలు దీని అంతటికీ కారణం ఏంటి? మరి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉంటారా లేదా? కూటమిలో ఏం జరగబోతుంది, టీడీపీలో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే జాతీయ స్థాయిలో లోకేష్ను ఎలివేట్ చేయటమే అనేది అర్థమవుతుంది. ఎందుకంటే మోడీ కూడా దీనికి అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ఒక వార్తాపత్రిక జాతీయ స్థాయిలో ది వీక్ అనే పత్రిక మన మొత్తానికి లోకేష్ గురించి అయితే చాలా పాజిటివ్గా రాసింది. సమర్థవంతమైన నాయకుడు, తన పనితీరు చాలా బాగుంటుంది అంటూ కూడా తన కథనాల్లో పేర్కొంది. సో ఈ మేరకైతే ఖచ్చితంగా ఇక భవిష్యత్తులో టీడీపీ పగ్గాలు నారా లోకేష్కే ఉంటాయి అనే ఊహాగానాలు అయితే భారీగా వినిపిస్తున్నాయి. మొత్తానికైతే టీడీపీ పగ్గాలు ఆయన అందుకొని ముఖ్యమంత్రిగా ఆయనే కొనసాగుతారు. ఉగాది నుంచి 2027 ఉగాది నుంచి ఈ పరిణామం చోటు చేసుకుంటుంది అనేది అయితే వినిపిస్తుంది. మరైతే టీడీపీ సీనియర్ నేతలు మరి దీనికి ఒప్పుకుంటారా లేదా అనేది కూడా ఇప్పుడు ఒక ఆసక్తికర చర్చగా మారింది. అయితే ప్రస్తుతం కేబినెట్ మీద చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు సరిగా పనిచేయట్లేదు అంటూ కూడా ఆయన అసంతృప్తిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనంతటికీ కారణం కూడా భవిష్యత్తులో ఈ ప్రక్షాళన చేయాలి ఖచ్చితంగా కేబినెట్ని. అందుకు సంబంధించే ఇప్పటి నుంచే ఆయన ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసమే మంత్రుల మీద అసంతృప్తిగా ఉన్నారు. వారు సరిగా పనిచేయట్లేదు అనే వాదనను అయితే తెర మీదకి తీసుకొస్తున్నారు అనేది బయటకు తెలుస్తున్నమాట. ఎందుకంటే అప్పుడు లోకేష్ టీంని అక్కడ పెట్టాలి, అందుకోసమే ఈ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ముఖ్యమంత్రిగా లోకేష్ ఉంటారు. లోకేష్కి సంబంధించిన నాయకులందరూ కూడా మంత్రివర్గంలో ఉండడానికి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి అనేది జరుగుతుంది. మరి ఇంతకీ కూటమికి సంబంధించి మిగిలిన నాయకుల పని ఏంటి, ముఖ్యంగా జన సైనికుల పని ఏమిటి, మరి జన సైనికులు దీనికి ఏం చేస్తారు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే కూటమిలో చాలా విధంగా అంతర్గతంగా అయితే చాలా అసంతృప్తి అయితే ఉంది అనేది అర్థమవుతున్న విషయము. మరి పవన్ కళ్యాణ్ కోసం కొంతమంది నాయకులు అయితే మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నారు? డిప్యూటీ సీఎంగానే ఉంటారా, లేదు అంటే కూటమి నుంచి బయటకు వస్తారా అనేది ఆసక్తికర పరిణామంగా ఉంది. ఎందుకంటే ఒకవేళ మోదీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి పవన్ కళ్యాణ్ని ఒప్పించి పార్టీలోనే ఉండే విధంగా కూటమి కొనసాగే విధంగా ఏర్పాట్లు చేస్తే మరి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణే ఉంటారు. మరి లోకేష్ నాయకత్వంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉంటే దానికి జన సైనికులు ఇష్టపడతారా లేదా అనేది కూడా ఇక్కడ ఒక ఆసక్తికర పరిణామంగానే ఉంది. మొత్తానికైతే కూటమిలో సంబంధించి అయితే చీలికలు వస్తాయి అనే వార్తలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మరోవైపు టీడీపీలో సీనియర్లు కూడా లోకేష్ నాయకత్వాన్ని ఇష్టపడడానికి వాళ్ళు సిద్ధంగా లేరు అనేది కూడా వినిపిస్తుంది. మరి వీరందరూ ఏం చేయబోతున్నారు? లోకేష్ని ఇష్టపడని వాళ్ళందరూ కూడా ఒక వర్గంగా ఉండి వారు వైసీపీ వైపు చూస్తారా, లేదు అంటే జనసేనతో కలిసి వీరందరూ బయటకు వస్తారా అనేది కొంతమంది వాదనగా ఉంటే, మరికొందరు మాత్రం ఖచ్చితంగా కొంతమంది మాత్రం ఇష్టం లేకపోయినా మరి వారి రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీలోనే కొనసాగుతారు అనేది కొంతమంది మాట్లాడుతున్న మాట. మొత్తానికైతే ఒకవేళ పవన్ కళ్యాణ్ పార్టీలోనే ఉంటే అందుకు ఇష్టపడని వాళ్ళు, ఎందుకంటే లోకేష్ నాయకత్వంలో ఇష్టపడని వాళ్ళు కూటమి నుంచి జన సైనికులు బయటకు వచ్చే అవకాశం ఉంది. వారందరూ కూడా వైసీపీ వైపే చూస్తున్నారు అనేది కొంతమంది చెప్తున్న మాట. మొత్తానికైతే 2027లో టీడీపీలో అయితే భారీగా మార్పులు జరిగే అవకాశం ఉంది. రాష్ట్ర రాజకీయాలు కూడా ఒక్కసారిగా మారే పరిణామం కనపడుతూ ఉంది. ఒకవేళ లోకేష్ నాయకత్వం అంగీకరించిన సీనియర్లు కూడా అటువైపు వైసీపీ వైపు కానీ లేదంటే జనసేన వైపు కానీ చూసే అవకాశం ఉంది. మరి అది కూడా జనసేన బయటికి వస్తేనే, అంటే పవన్ కళ్యాణ్ తన లోకేష్ నాయకత్వాన్ని ఇష్టపడకుండా బయటికి వస్తే ఖచ్చితంగా ఆయనతో పాటు కొంతమంది బయటకు వచ్చే అవకాశం ఉంది. వారందరూ కూడా జనసేనలో చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ ఎప్పట్లాగా మౌనంగానే ఉంటూ కూడా ఆయన కేవలం నేను అభివృద్ధి కోసమే ఉంటున్నాను, నాకు రాజకీయాల కంటే అభివృద్ధే ముఖ్యము అనే నినాదంతో అయితే ఉంటే మాత్రం ఖచ్చితంగా పార్టీలో దీన్ని ఇష్టపడని వాళ్ళు, అంటే లోకేష్ నాయకత్వాన్ని ఇష్టపడని వాళ్ళు మాత్రం బయటకు వచ్చే అవకాశం ఉంది. వారు ఖచ్చితంగా వైసీపీలో చేరుతారు. ఇక టీడీపీకి సంబంధించి మరి వాళ్ళు ఏం చేయబోతున్నారు? వారు మరి రాజకీయ సన్యాసం తీసుకుంటారా, లేకపోతే మౌనం వహిస్తూ సేమ్ పవన్ కళ్యాణ్ లాగానే మౌనం వహిస్తూ పార్టీలోనే కొనసాగుతారా అనేది అయితే ఒక ఆసక్తికర పరిణామంగా ఉంది. మరి 2027 ఉగాదికి ఏం జరగబోతుంది, దానికి సంబంధించిన సంకేతాలు అయితే 2027లోనే మనకి న్యూ ఇయర్ నుంచే కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ 2026 సంవత్సరంలో దానికి సంబంధించిన పరిణామాలు తీవ్రంగా కనిపిస్తూ ఉంటాయి. ఒకవైపు మోదీ, మరొకవైపు చంద్రబాబు, వీరిద్దరూ కూడా లోకేష్ని సీఎంగా చేయాలి, భవిష్యత్తులో టీడీపీ పగ్గాలన్నీ కూడా లోకేష్కే ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నట్టుగా ఉంది. మరి ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీలో ఎటువంటి మార్పులు చేరుతాయి, పార్టీలోకి కొత్తగా ఎవరు వస్తారు, మరి పార్టీ నుంచి ఎవరు బయటికి వెళతారు, అసలు కూటమి ఏం చేయబోతుంది, ముఖ్యంగా జనసేన రూట్ ఏంటి అనేది ఒక ఆసక్తికర పరిణామంగా ఉంది, హాట్ టాపిక్గా ఉంది. 2027 ఉగాది తర్వాత జరిగే భారీ పరిణామాలు మరి వైసీపీకి ఏ విధంగా అనుకూలంగా మారతాయి అనేది కూడా ఆసక్తికర పరిణామం.